హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి డే 65 ఆఫ్ బిగ్ బాస్ రివ్యూ అయితే చెప్పబోతున్నాను. పెద్ద లెంతీగా చెప్పుకోవాల్సినంత రివ్యూ ఏం కాదండి, జస్ట్ కొద్దిగా మాత్రం కీ పాయింట్స్ మాత్రం అయితే చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం అయితే 11Kకి చాలా దగ్గరలో ఉన్నామండి. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మన వీడియోకి అయితే లైక్ చేయండి. ఇప్పుడైతే మార్నింగ్ అయితే పాట వచ్చింది మిర్చి మూవీలో నుంచి అయితే, దానికైతే అందరు బాగా డ్యాన్స్ అయితే వేశారండి. ఇంకా కిచెన్లో వచ్చేసి అందరూ అయితే రెడీ అవుతూ ఉంటారు. స్టోర్ రూమ్ నుంచి ఒక లెటర్ అయితే వస్తుందండి. లెటర్ వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా క్విక్గా అందరూ రెడీ అయ్యేసి కూర్చోండి అనేసి బిగ్ బాస్ అయితే లెటర్ అయితే పంపిస్తారు. లెటర్ అలాగా పంపించినప్పుడు ఇంకా రీతు కానివ్వండి, తనూజ, ఇమాన్యుల్ వీళ్ళందరూ కూడా ఇది వచ్చేసి ఫ్యామిలీ వీక్, ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, సో బెడ్ అంతా కూడా సర్దేయండి, ఎవరి బట్టలు వాళ్ళన్నీ తీసేసి అంతా మంచిగా అయితే పెట్టుకోండి, రూమ్స్ అన్నీ కూడా మా మమ్మీ వస్తుంది అని చెప్పేసి రీతు వీళ్ళందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్యామిలీ వీక్ అనేసి మామూలుగా ఇప్పటికీ ఫ్యామిలీ వీక్ అయిపోవాల్సింది, కానీ ఈ సీజన్లో చాలా లేట్ అయితే అయిపోయిందండి. 12th వీక్లో ఫ్యామిలీ వీక్ ఉంటుంది అని చెప్పేసి ఒక బయట టాక్ అయితే ఉంది. అలాగే ఇంకా ఫ్యామిలీ వీక్ ఇంకా రాలేదు కాబట్టి వీళ్ళైతే ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నారు. అలా కాకుండా మామూలుగా బిగ్ బాస్ వచ్చేసి టాస్క్ సమయానికంటే కొంచెం ముందే టాస్క్ పెట్టాలని చెప్పేసి ఈ విధంగా అయితే పంపించారు. ఎందుకంటే మామూలుగా వాళ్ళు అలాగే ఇంకా స్నానాలు చేస్తూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇలాగా ఉంటారు కాబట్టి టాస్క్ ఇంకా కొంచెం ముందే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే లెటర్ అయితే పంపించడం జరిగిందండి. ఇంకా నామినేషన్స్లో అందరూ ఉన్నారు కాబట్టి ఈ వీక్ వచ్చేసి అందరికీ ఇమ్యూనిటీ పవర్ అయితే దక్కినప్పుడు మామూలుగా రాజ్యం అని చెప్పేసి బీబీ రాజ్యం అంటే బీబీ కింగ్డమ్ అని చెప్పేసి ఈ వీక్ టాస్క్ అంతా ఉంటుంది కదా. ఈ మొత్తం వారంలో టాస్క్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరికైతే ఇమ్యూనిటీ వస్తుందో వాళ్ళకి కెప్టెన్ అవుతారు అని చెప్పేసి, ఒకరు మాత్రమే కెప్టెన్ అవుతారు అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగిందండి. మొత్తంగా టాస్క్ వచ్చేసి బీబీ కింగ్డమ్ అండి. బీబీ కింగ్డమ్ అయితే ఇప్పుడు కళ్యాణ్, రాజు, రీతు, దివ్య వచ్చేసి రాణులు. వీళ్ళిద్దరు వచ్చేసి ఒక 4 మెంబర్స్ని కమాండర్స్గా ఎంచుకోవాలి. మిగతా 4 మెంబర్స్ వచ్చేసి ప్రజల్లాగా అయితే మిగిలిపోవాలి. మామూలుగా కింగ్, క్వీన్స్ అలాగే కమాండర్స్ వీళ్ళు ఏ పని అయితే చేయకూడదు. ఓన్లీ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతనే వీళ్ళందరూ కూడా పనులు అయితే చేపించుకోవాలి అనేసి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కింగ్స్ కాబట్టి. కమాండర్స్ ఎవరిని ఎంచుకున్నారంటే వీళ్ళు వచ్చేసి ఎవరైతే హౌస్ మేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళ కింగ్, క్వీన్ దగ్గరికి అయితే వచ్చేసి మేము కమాండర్స్గా బాగా చేస్తాము, మీరు మమ్మల్ని నమ్మండి, కింగ్డమ్ బాగుంటుంది, మేమంతా కూడా మంచిగా చేస్తాము అనేసి వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర కన్విన్స్ చేసేస్తే వాళ్ళు కన్విన్స్ అయ్యి వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళని అయితే పెట్టుకుంటారు. అలాగా 4 మెంబర్స్ని అయితే పెట్టుకున్నారండి. ఎవరంటే డెమాన్ పవను, దాని తర్వాత వచ్చేసి నిఖిలు, డెమాన్ పవన్, ఒక నిమిషం, ఓకే అండి, నిఖిలు, డెమాన్ పవన్, సంజన, తనుజ వీళ్ళు నలుగురిని అయితే కమాండర్స్గా ఎంచుకుంటారు. ఇంకా మిగతా నలుగురు ఎవరంటే సుమన్ శెట్టి గారు, ఇమాన్యుల్, అలాగే గౌరవ్, ఇంకా బర్నీ గారు. వీళ్ళు 4 మెంబర్స్ వచ్చేసి ప్రజలుగా ఉంటారండి. వీళ్ళు 4 మెంబర్స్ వచ్చేసి కూడా ముందుగా కెప్టెన్ అయి ఉంటారు కదా, వాళ్ళని మాత్రం తీసుకొని వచ్చేసి ఇంకా ప్రజల్లోకి అయితే తీసుకొని వచ్చారు. వీళ్ళకి భోజనం కూడా వాళ్ళే అంటే బిగ్ బాసే పంపిస్తారు, వాళ్ళు మాత్రం అక్కడ భోజనం చేయాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా నిఖిలు, డెమోను వీళ్ళందరూ కమాండర్స్ అనేసి చెప్తారు. ఇంకా అందరూ వచ్చేసి ఇమాన్యుల్, సుమన్ శెట్టి గారు ఇంకా బయటకు వచ్చేసి ఇంకా కొంచెం కామెడీ అయితే చేస్తూ ఉంటారు. ఇది అంతా కూడా పెద్దగా చెప్పుకోవాల్సిన మ్యాటర్ అయితే ఏం కాదు, అలా అక్కడ జరిగింది కాబట్టి నేనైతే పాయింట్స్ నోట్ చేసుకున్నానండి, అదే మీకైతే చెప్తున్నాను. ఇంకా బలంగా బాగా ఉంటాడు కాబట్టి నిఖిల్ని అయితే గాడ్గా అయితే తీసుకున్నారు, డెమాన్ పవన్ కూడా గాడ్గానే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా తనుజాని ఇంకా సంజన గారిని వచ్చేసి ఫుడ్ అందరికీ పంచాలి, మీరే పనులు చేయకుండా ప్రజల చేత పనులు చేపించుకుంటా మీరైతే పనులన్నీ సక్రమంగా నెరవేరేలాగా చూడాలి అని చెప్పేసి ఎవరు ఇంకా కింగ్, క్వీన్స్ వీళ్ళందరూ కూడా చెప్తా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా
ఇంకా కామెడీ అయితే చేస్తూ ఉంటారు. సుమన్ శెట్టి గారిని పిలిచేసి ఇంకా మీకైతే ఒక సీక్రెట్ టాస్క్ అయితే ఇస్తున్నాము, మీకు ఏ పనులు ఇచ్చినారంటే నాకు వచ్చేసి క్లీనింగ్, వెజిటబుల్స్ కటింగ్ అయితే ఇచ్చారు అనేసి సుమన్ శెట్టి గారు అయితే చెప్తారు. చెప్పినప్పుడు ఇంక మేమైతే నీకు ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తున్నాము, కమాండర్స్ అందరూ కూడా ఏం చేస్తున్నారో మేము పిలుస్తూ ఉంటాము, మేము పిలిచినప్పుడు మీరు వచ్చేసి చెప్పాలి ఇక్కడికి అనేసి చెప్తా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పవన్ అయితే పిలిచి ఇంకా మీరు బర్నీ దగ్గరికి అయితే వెళ్ళి నాకు హెడ్ మసాజ్ చేయండి, తలనొప్పిగా ఉంది అనేసి చెప్పు అంటే ఇంకా బర్నీ గారు వచ్చేసి హెడ్ మసాజ్ అయితే చేస్తూ ఉంటారు. ఏంటి ఇంత బరక్గా ఉంది హెడ్ అని చెప్పేసి అక్కడ కామెడీ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా సుమన్ శెట్టి గారిని వచ్చేసి దివ్య ఏమంటుంది, నా బ్యాక్ మీ బ్యాక్ అయితే ఆ నుంచి నిలబడుకోండి ఎందుకంటే నాకు సపోర్ట్ కావాలి వెనకాల అని చెప్పేసి చెప్తా ఉంటుంది. ఇంకా హెడ్ మసాజ్ అయితే ఇంకా బర్నీ గారు అయితే చేస్తానే ఉంటాడు. చేస్తా ఉన్నప్పుడు ఇంకా మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూసుకోండి అన్నప్పుడు ఇంకా వేరేది ఏదైనా పరీక్ష పెట్టండి మహారాణి గారు, ఇలాగ ఉంటే చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి అక్కడైతే కామెడీ అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసి ఒక టాస్క్ అయితే ఉంటుందండి. ఈ టాస్క్లో వచ్చేసి పర్టికులర్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే రీతు వచ్చేసి సంచాలక్గా ఉంటుంది కదా, రీతు సంచాలక్గా ఫెయిల్ అయిందా పాస్ అయిందా అని చెప్పేసి మీరైతే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రీతు యాజ్ ఎ సంచాలక్ ఫెయిల్ అయింది, రీతు సంచాలక్గా ఫెయిల్ అయింది అని చెప్పేసి చాలా మంది అయితే అంటున్నారు. సో దానికోసంగా మీరైతే కామెంట్ అయితే చేయండి కంపల్సరిగా. ఇక్కడ వచ్చేసి టాస్క్ ఏంటంటే మామూలుగా కమాండర్స్ నలుగురు కూడా ఆ గేమ్ అయితే ఆడతారు. ఆ గేమ్ ఆడినప్పుడు ఎవరికైతే ఫస్ట్ తక్కువ బాల్స్ అయితే ఉంటాయో అంటే బుట్టలో బాల్స్ వేసేయాల్సి ఉంటుంది. వేస్తూ ఉన్నప్పుడు ఎవరికైతే తక్కువ ఉంటాయో వాళ్ళు వచ్చేసి ఫస్ట్ అయితే తొలగిపోతారు ఆటలో నుంచి, అంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ రౌండ్కి ఆడడానికి అవసరం లేదు. ఎవరికైతే ఎక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఆడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అలాగా నలుగురిలో నుంచి ముగ్గురు తప్పుకున్న తర్వాత లాస్ట్ వరకు ఎవరైతే మిగులుతారో వాళ్ళు వచ్చేసి మళ్ళీ ప్రజల్లో నుంచి ఒకరిని ఎంచుకొని ఆ టాస్క్ అయితే కంప్లీట్ చేస్తే వాళ్ళ ప్లేస్ వాళ్ళకే ఉంటుంది. లేదు అంటే ప్రజల్లో ఎవరైతే ఆడతారో వాళ్ళకి ఆ ప్లేస్ అంటే కమాండర్ ప్లేస్ అయితే వాళ్ళకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి బిగ్ బాస్ అయితే క్లారిటీగా క్లియర్ కట్గా అయితే చెప్పడం జరిగిందండి. చెప్పిన తర్వాత ఇప్పుడు టాస్క్ అయితే మొదలవుతుంది. ఎవరెవరు సంజన గారు, డెమాన్ పవన్, నిఖిల్, తనుజ వీళ్ళ నలుగురు అయితే ఇంకా టాస్క్ అనేది ఆడతారండి. ఆడినప్పుడు చాలా బాగా టాస్క్ అయితే ఆడారండి సంజన గారు. ఈ పర్టికులర్ ఈ డే మొత్తంలో 2 టాస్కులు పెడితే 2 టాస్కులు కూడా చాలా బాగా ఎఫర్ట్స్ పెట్టేసి చాలా బాగా గేమ్ అయితే ఆడారు. అలాగే తనుజ కానీ డెమాన్ పవన్ కానివ్వండి చాలా బాగా అయితే ఆడారండి. ఎవరి దాంట్లో తక్కువ ఉంటే వాళ్ళనే తీసేస్తాము అనేసి చెప్పారు కదా. ఇక్కడ వచ్చేసి రీతును తప్పు పట్టడానికి ఎక్కడా లేదండి. ఎందుకంటే మామూలుగా ఫస్ట్ వచ్చేసి డెమాన్ పవన్ 2 టైమ్స్ అయితే లైన్ అయితే దాటింటాడు. ఏంటంటే బ్లూ లైన్ అనేది ఒకటి ఉంది, ఆ బ్లూ లైన్లోనే నిలబడుకొని వాళ్ళైతే ఆట ఆడాలి. అలాగా ఆడినప్పుడు 2 టైమ్స్ డెమాన్ పవన్ లైన్ దాటాడు, అలాగే సంజన గారు లైన్ దాటారు, అలాగే ఇంకో నిఖిల్ గారు కూడా లైన్ అయితే దాటారు. ఈ బిగ్ బాస్ ఏంటంటే వాళ్ళందరూ కూడా రీతుకు వచ్చేసి ఫేవరెట్ పర్సన్స్ కాబట్టి ఇక్కడ ఏదైనా కమర్షియల్ జరుగుతుందేమో అన్న కామన్ సెన్స్ లో రీతునైతే సంచాలక్గా అయితే పెట్టారండి. పెట్టినప్పుడు ఒకానొక టైంలో ఆట ఆడుతున్నప్పుడు వచ్చేసి నిఖిల్ బయట కాల్ పెట్టాడని చెప్పేసి అప్పుడు డెమాన్ పవన్ కూడా కాల్ అయితే బయట పెట్టాడు. కానీ నిఖిల్ని వచ్చేసి ఎలిమినేట్ చేస్తాను అని చెప్పినప్పుడు డెమాన్ పవన్ కూడా కాల్ అయితే బయట పెట్టాడు కదా అనేసి సంజన గారు పాయింట్ అయితే రేస్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఎవరికి ఫేవరబుల్గా కాకుండా అంటే డెమాన్ పవన్ని కూడా తీసేయాలి అనే ఉద్దేశంతో ఇంకా ఎవరిని తీసేయకుండా నలుగురు కూడా మీరు ఆడండి అని చెప్పేసి అయితే చెప్తూ ఉంది. ఒక పర్టికులర్ టైంలో వచ్చేసి డిసిషన్ తీసుకోలేకపోయింది రీతు కూడా. అంటే అంత మ్యానిపులేట్ చేయడము, అందరూ కూడా టకటక మాట్లాడము, గట్టిగా వాయిస్ రేస్ చేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు కూడా ఏం అర్థం కాదు, అక్కడ గందరగోళంగా ఉంటుంది కాబట్టి ఏమీ అర్థం కాదు. ఒకానొక టైంలో వచ్చేసి డిసిషన్ కూడా సరిగా తీసుకోలేదేమో అన్నట్లు నాకు అనిపించింది. కానీ సంచాలకుగా అయితే అందరికీ న్యాయమే చేసిందండి, అక్కడ ఎవరికి కూడా అన్యాయం అయితే జరగలేదు. అలాగే ఫెయిల్ సంచాలక్ అనేది నేను కూడా ఒప్పుకోను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా న్యాయమే చేసింది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సంజన గారు ఇంకా రీతు వర్సెస్ సంజన అయితే గొడవ జరిగింది కదా. గొడవ జరిగినప్పుడు వచ్చేసి సంజన గారు ఏదైతే వాయిస్ రేస్ చేసిందో అంటే నువ్వు ఎవరమ్మా, నా స్ట్రాటజీ నాకు ఉంటుంది, నువ్వు ఆడేటప్పుడు నీ స్ట్రాటజీ నువ్వు వాడు అని చెప్పేసి సంజన గారు అన్నప్పుడు ఇంకా రీతు కూడా వచ్చేసి మీ స్ట్రాటజీ మీకు ఉంటుంది కాదనటం లేదు, మీరు ఏంటేంటో మ్యానిపులేట్ చేస్తున్నారు, అలాగే ఏదంటే అది మీరు బయటికి వదిలేస్తున్నారు మాటలు. నెక్స్ట్ వచ్చేసి
మీరు ఏం కావాలంటే అవి పోర్ట్రేట్ చేసుకోండి. నాకేమి ఇబ్బంది ఏం కాదు. కానీ నేనేం చెప్తున్నానంటే నలుగురు కూడా ఆడండి అన్నప్పుడు డెమాన్ పవన్ ఏం చేస్తాడు, నా బుట్టలో బాల్స్ ఎక్కువ ఉన్నాయని మీరు ఫౌల్ గేమ్ అనేసి అంటున్నారు కదా, సో నాకేం అవసరం లేదు, మీరు కావాలంటే నా బుట్టలో వేసేసుకోండి, నేను నెక్స్ట్ గేమ్ కూడా చాలా బాగా ఆడగలుగుతాను అని చెప్పేసి డెమాన్ పవన్ అయితే ఇంకా బుట్టలో బాల్స్ అన్నీ కూడా వేపించేసుకున్నారు సంజన దగ్గరగా వచ్చేసి. ఇంకా ఇద్దరు కూడా కొట్లాడడంలో ఇంకా రీతు గారిని వచ్చేసి సంజన ఏమంటుంది, నువ్వు ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నావు, అందరికీ న్యాయంగానే ఉండు, ఫేర్గా ఉండు, అన్ఫేర్ సంచాలకుగా అనిపించుకోవద్దు, ఫేర్గా గేమ్ ఆడు, ఫేర్గా సంచాలకుగా ఉన్నప్పుడు నువ్వు ఆఫ్టర్ ఆల్ అనేసి ఎందుకంటావు, నేనేం ఇక్కడ ఆఫ్టర్ ఆల్ కాదు, నేను కంప్లీట్గా సంచాలకుగానే ఉన్నాను అని చెప్పేసి రీతు అయితే డిఫెండ్ చాలా బాగా చేసుకునిందండి. సో ఇలాగా అంటారు అని చెప్పేసి అంటే ఒకరికి పార్షియల్గా ఉన్నారు అంటే ఒకరికి సపోర్ట్ చేస్తున్నారు అన్నట్లు కాకుండా అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో రీతు వచ్చేసి అందరికీ మళ్ళీ గేమ్ అయితే పెట్టిందండి. పెట్టినప్పుడు ఇక్కడ వాళ్ళిద్దరిలో తప్పు పట్టడానికి ఏం లేదు, గేమ్ పరంగానే వాళ్ళ ఇద్దరే కూడా మాట్లాడుకున్నారు కాబట్టి అక్కడ ఏం పెద్దగా మనం డిస్కస్ చేసుకోవడానికి ఏం లేదు. కానీ రీతు వచ్చేసి ఫెయిల్ సంచాలక్ కాకుండా మామూలుగా కరెక్ట్గానే చేసింది అనేది నా అభిప్రాయము. మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ రౌండ్లో తనుజ అయితే సేఫ్ అవుతుందండి, ఎందుకంటే ఆమె బుట్టలో వచ్చేసి తక్కువ బాల్స్ ఉంటాయి కాబట్టి తనుజ వచ్చేసి సేఫ్ అవుతుంది. చాలా బాగా గేమ్ అయితే ఆడిందండి. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ పవన్ అయితే సేఫ్ అవుతాడు, దాని తర్వాత నిఖిల్ అయితే సేఫ్ అవుతాడు. లాస్ట్లో నిఖిల్ సంజన గారు వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు వచ్చేసి ఇచ్చి పడేసింది సంజన గారు, వచ్చేసి చాలా ఫిజికల్ అయితే అయిపోయాడు నిఖిల్. అయినప్పటికీ కూడా సంజన గారు 100% అయితే పెట్టి చాలా బాగా గేమ్ అయితే ఆడారండి. సో నిఖిల్ వచ్చేసి సేఫ్ అయిపోయిన తర్వాత ఇంకా సంజన గారు మాత్రమే మిగిలిపోతారు, ఎందుకంటే ఆమె బుట్టలోనే ఎక్కువ బాల్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చెప్తుంది, ఇంకా రిస్క్ లో వచ్చేసి సంజన ఉంది కాబట్టి సంజన వచ్చేసి ఒకరిని అంటే ఆ గేమ్ ప్రజల్లో ఒకరిని ఎంచుకొని వాళ్ళతో గేమ్ ఆడాల్సింది ఉంటుంది అనేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్న టాస్క్ మామూలుగా డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఏంటంటే కమాండర్ పవన్ మీరు వచ్చేసి ఇక్కడ సుమన్ శెట్టి గారు అయితే వస్తూ ఉంటారు, సుమన్ శెట్టి గారిని అయితే చెక్ చేయండి అని చెప్పేస్తూ ఉంటారు. చెప్పిన తర్వాత ఇంకా ఎక్స్ కావాలి అని చెప్పేసి లోపలికి అయితే వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు మీరు అలా చూడకండి అన్న, నాకైతే చాలా భయం వేస్తుంది అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తా ఉంటాడు. ఇంకా గెలిచిన మెంబర్స్ ఇంకా ఒక టాస్క్ అయితే మొదలవుతుందండి. మొదలైంది ఏం టాస్క్ అంటే మామూలుగా స్క్వేర్ షేప్ అయితే ఉంటుంది, స్క్వేర్ షేప్లో 8 క్యూబ్స్ అయితే వస్తాయి. ఆ 8 క్యూబ్స్లో మామూలుగా టవర్ లాగా పేర్చి పెట్టాలి, ఎవరిదైతే ఎక్కువ హైట్ ఉంటుందో వాళ్ళు గెలిచినట్టు అనేసి బిగ్ బాస్ అయితే చెప్తారండి. చెప్పినప్పుడు ఈ గేమ్లో కళ్యాణ్ వచ్చేసి సంచాలకు. ఇక్కడ నేను క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. గేమ్ వచ్చేసి ఏంటంటే మామూలుగా ఫస్ట్ మీరైతే కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ అన్ఫేర్ సంచాలక్ అనేసి అంటున్నారు కదా, నా ప్రకారంగా వచ్చేసి కళ్యాణ్ ఫేర్ సంచాలక్ అండి. ఎందుకో ఇప్పుడైతే చెప్తాను, ఖచ్చితంగా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. గేమ్ అంతా చూసి అర్థం చేసుకున్నట్లయితే మీకు నేను చెప్పే పాయింట్ కూడా చాలా బాగా అర్థమవుతుందండి. సంచాలక్ వచ్చేసి కళ్యాణ్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సంజన గారు వచ్చేసరికి సుమన్ శెట్టి గారిని అయితే ఎంచుకుంటారు, ఎందుకంటే మామూలుగా గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే బిగ్ బాస్ వచ్చేసి మీరు ప్రజల్లో నుంచి ఒక మెంబర్ని అయితే ఎంచుకోవాలి అనేసి బిగ్ బాస్ అయితే చెప్తారండి. ఎంచుకో అని చెప్పిన తర్వాత ఫస్ట్ వచ్చేసి సంజన గారు హైట్ ఎక్కువ ఉన్నారు కాబట్టి టవర్ పెట్టడానికి మామూలుగా పాసిబిలిటీ అయితే ఉంటుంది. సుమన్ శెట్టి గారు వచ్చేసి కొంచెం హైట్ తక్కువ ఉన్నారు కాబట్టి అతనికి పాసిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సుమన్ శెట్టి గారిని అయితే ఎంచుకున్నారు. ఈమె స్ట్రాటజీ వచ్చేసి చాలా బాగా అనిపించినప్పుడు ఇప్పుడు ఫస్ట్లో టాస్క్ అంటే టవర్ వచ్చేసి హైట్గా ఉండాలి అనేసి చెప్పారు కదా, తర్వాత వచ్చేసి పక్కన తర్వాత వచ్చేసి సంజన గారు మామూలుగా కళ్యాణ్ అంటే సంచాలకి ఏం చెప్తారు, ఫస్ట్లో వచ్చేసి మీరు టవర్ ఎలాగైనా పెట్టుకోండి కానీ హైట్ ఎవరిది ఉంటే నేను వాళ్ళకి మాత్రమే పాయింట్స్ అనేటివి ఇస్తాను అనేసి క్లియర్ కట్గా అయితే అక్కడ చెప్పాడు. చెప్పినప్పుడు వచ్చేసి దివ్య కానీ తనుజ కానీ సుమన్ శెట్టి గారికి హెల్ప్ చేస్తున్నారు అంటే అతనికి సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చేసి అడుగుతారంటే ఎలాగైనా పెట్టుకోవచ్చు అన్నప్పుడు సంచాలకు వచ్చేసి ఎలాగైనా పెట్టుకోవచ్చు అనే పాయింట్ అయితే చెప్తాడు. పాయింట్ చెప్పినప్పుడు మధ్యలో వచ్చేసి
టవర్ సక్రమంగానే ఉండాలి, అంటే సక్కంగా ఉంటేనే నేనైతే పాయింట్స్ ఇస్తాననే సంగతి మధ్యలో అయితే చెప్పడం జరిగిందంట. కానీ అది మనకి ఎపిసోడ్లో అయితే వేయలేదు, లైవ్లో అయితే వేశారు. సరే ఇప్పుడైతే ఆ పాయింట్ అయితే చెప్పాడు కదా. చెప్పినప్పుడు హైట్ పరంగా వచ్చేసి ఇద్దరు కూడా 6'6" అయితే పెట్టారు. ఫస్ట్ వచ్చేసి 4'4" ఇద్దరు కూడా సరిగా పెట్టారు. పెట్టిన తర్వాత 5th క్యూబ్ వచ్చేసి ఫస్ట్ సంజన గారే పెట్టారు, దాని తర్వాతనే సుమన్ శెట్టి గారు అయితే పెట్టారు. అతని హైట్కి మించి అతను పెట్టాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఎగరేసి అయితే పెట్టినారు. కాబట్టి అది కొంచెం మనకి లక్ కూడా ఫేవర్ అనేది చేయాలండి. లక్ ఫేవర్ చేసినప్పుడే ఆ క్యూబ్ అనేది అక్కడ నిలబడుతుంది. పక్కకు రానా క్యూబ్ అనేది నిలబడుతుంది. అలా కాదు అన్నప్పుడు ఇతనికి హైట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ క్యూబ్ నిలబడకుండా ఉంటే మళ్ళీ అన్ని క్యూబ్స్ కూడా కింద పడిపోతాయి. అలాగా లక్ ఇద్దరికి కూడా ఫేవర్ చేసిందనేసి నా అభిప్రాయం అండి. ఇప్పుడు వచ్చేసి 5th క్యూబ్ ఫస్ట్ సంజన గారే పెట్టారు, దాని తర్వాత 6th క్యూబ్ కూడా ఫస్ట్ సంజన గారే పెట్టారు. పెట్టినప్పుడు మధ్యలో ఇతనైతే కళ్యాణ్ అయితే చెప్పారు కదా అన్నీ కూడా సక్రమంగానే ఉండాలి అన్నప్పుడు వాళ్ళు వచ్చేసి సెట్ చేసుకున్నారు. అన్నీ కూడా సంజన గారు అయితే సెట్ చేసుకున్నారు. ఇంకా సుమన్ శెట్టి గారు కూడా సెట్ చేసుకోవడానికి అతనికి పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఫస్ట్ సంజన గారు వచ్చేసి 5 క్యూబ్స్ వరకు సక్రమంగా ఆమె చేతులతోనే ఆమె పెట్టింది. కానీ సుమన్ శెట్టి గారు వచ్చేసి 4 క్యూబ్స్ మాత్రమే పెట్టాడు. 5th క్యూబ్ పెట్టాలన్నా కూడా అతనికి హైట్ ప్రాబ్లం కాబట్టి 5th క్యూబ్ ఎగరేస్ అయితే పెట్టారు. అతనికి అయితే సెట్ చేసుకోవడానికి ఎక్కడా కూడా పాసిబిలిటీ అనేది లేదండి. ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ అన్ఫేర్ సంచాలక్ అనేసి అంటున్నారు కదా, దానికి వచ్చేసి రీజన్ చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి 6 క్యూబ్స్ అయితే పెట్టారు. పెట్టినప్పుడు ఎవరికి పాయింట్స్ ఇవ్వాలి, అలాగ పాయింట్స్ ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు సక్రమంగా టవర్ అయితే నిర్మించారో వాళ్ళకి మాత్రమే కదా పాయింట్స్ ఇస్తాం. మనం ఎవరమైనా కానీ నువ్వైనా నేనైనా సంచాలకుగా ఉన్నప్పుడు అక్కడ దిమ్మ తిరిగిపోతుందండి. మామూలుగా సంచాలక్ అంటే మనం ఏమో అనుకుంటాం కానీ అంత ఈజీగా అయితే ఏమి ఉండదు. హైట్ ఇద్దరు 6 క్యూబ్స్ పెట్టారు కాబట్టి ఎవరికైతే సక్రమంగా ఉంటుందో వాళ్ళకి మాత్రం పాయింట్స్ ఇస్తామనేసి చెప్పారు. చెప్పినప్పుడు ఇంకా తనుజ కానీ దివ్య కానీ పాయింట్స్ అయితే ఏం పెట్టారంటే, నువ్వు ఫస్ట్ ఎందుకు చెప్పావు, దాని తర్వాత మళ్ళీ ఎందుకు చెప్పలేదు, నువ్వు ఫస్టే చెప్పింటే సక్రమంగా పెట్టుకునే వాళ్ళు కదా అని చెప్పేసి తనుజ కానీ ఇంకా దివ్య కానీ పాయింట్స్ అయితే రేస్ చేశారండి. తనుజ గారు వచ్చేసి ఏమంటున్నారు, నువ్వు ఒక అన్ఫేర్ సంచాలకు, నువ్వు ఫెయిల్డ్ సంచాలకు, నువ్వు ఫస్టే చెప్పాలి కదా, నువ్వు ఫస్ట్ అలాగే ఎందుకు చెప్పావు, ఇప్పుడు ఇలాగ ఎందుకు చేస్తున్నావు అన్నప్పుడు కళ్యాణ్ వచ్చేసి ఏమంటారు, చాలా మంచి పాయింట్ అయితే మాట్లాడతాడండి. ఏంటంటే ఆమె హైట్ ఎక్కువ ఉంది, ఇతను హైట్ తక్కువ ఉన్నాడు కాబట్టి నేను ఏదో ప్రోత్సహించడం కోసం నేనైతే చెప్పాను. అవును నేను అప్పుడు చెప్తాను, కానీ ఫైనల్ కాల్ నాదే కదా, ఫైనల్ డిసిషన్ నేనే తీసుకోవాలి కదా అనే పాయింట్ ఏదైతే ఉందో అది చాలా బాగా అనిపించిందండి. సో ఇప్పుడు వచ్చేసి మామూలుగా వాళ్ళు ఎంత మ్యానిపులేట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా కళ్యాణ్ వాళ్ళ మాటలు ఎక్కడా కూడా వినకుండా మ్యానిపులేట్ కాకుండా అతని పాయింటే అతను చెప్పాడు. తనుజ వచ్చేసి చెప్పినప్పుడు ఇద్దరు హైట్స్ సేమ్ ఉన్నాయి కదా, ఇప్పుడు నువ్వు ఎవరికి ఇస్తావు పాయింట్ అంటే నేను సుమన్ శెట్టి గారికే ఇస్తాను అన్నప్పుడు ఇచ్చుకో, అటైతే నేను ఇవ్వను అన్న ఏ పాయింట్ అయితే ఉందో అది నాకు చాలా బాగా అనిపించింది. లాస్ట్లో వచ్చేసి ఇంకా బిగ్ బాస్ వచ్చేసి అడిగినప్పుడు బిగ్ బాస్ నేనైతే సుమన్ శెట్టి గారికి ఇవ్వటం లేదు, నేనైతే సంజన గారికి పాయింట్స్ ఇస్తున్నాను అని చెప్పేసి క్లియర్ కట్గా అయితే చెప్పారు. ఇప్పటికి ఇంత నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీకు ఏమన్నా అర్థమైంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మ్యాటరు జరిగింది, ఇంకా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి అనేసి నేను చెప్పినా కానీ అయినప్పటికీ కూడా నేను సంజన గారికి ఇస్తున్నాను అనే పాయింట్ అయితే చెప్పారు. ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పేసి చెప్పారు. అవన్నీ అయిపోయినాయి కదా, ఇంకా బిగ్ బాస్ ఏం చెప్తారంటే, సంజన నువ్వు చాలా బాగా ఆడావు, సంజన గారు కూడా చాలా బాగా ఆడారండి. మామూలుగా 6 పెట్టినప్పటికి వాళ్ళు ఇంకా లైవ్లో మనం చూసినట్లయితే 7, 8 క్యూబ్స్ పెట్టాలంటే కొంచెం హైట్ ప్రాబ్లం కాబట్టి బజర్ అయితే అక్కడికి ఆగిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సంజన గారు అయితే గెలిచారు. దాని తర్వాత వచ్చేసి ఇంకా సుమన్ శెట్టి గారు కళ్యాణ్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. డిస్కషన్ ఏంటన్నా వీళ్ళందరూ కూడా ఫెయిల్డ్ సంచాలక్ అనేసి నన్ను అంటున్నారు, నేను ఏం చేయాలా, అన్ని క్యూబ్స్ మీరు సక్రమంగా పెడితేనే కదా నేను పాయింట్స్ ఇచ్చేది అనే పాయింట్ అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరికి ఇవ్వాలనేసి నాకు ఎవరు తెలుసుకోలేరు కదా అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా దివ్య ఇంకా సుమన్ శెట్టి బర్నీ గారు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే కళ్యాణ్ పాయింట్ కరెక్టే కానీ నేనేం అనటం లేదు, కానీ ముందే చెప్పింటే బాగుండేది, అంటే ఏదైతే పర్ఫెక్ట్గా పెట్టాలనేసి ఉందో అది ముందే చెప్పింటే బాగుండేది అనేసి దివ్య అయితే చెప్తా ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సరదాగా అనే మాటలు మీరు అనండి అంతే, కానీ ఇది కూడా నామినేషన్స్ లేక తీసుకొని వచ్చేస్తారు అని చెప్పేసి దివ్య
అలాగే బర్నీ గారు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కళ్యాణ్ నైట్ అయిపోయింది. కళ్యాణ్ అయితే ఒక్కడే కూర్చొని అక్కడ ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటారు. సుమన్ శెట్టి గారు వచ్చేసి అక్కడ చాలా బాగా అనిపించిందండి. ఏంటంటే మామూలుగా ఏంటి కళ్యాణ్ ఎక్కడ అయిపోయింది అక్కడే మర్చిపోండి, మీరు ఎందుకు ల్యాగ్ తీసి అది మనసుకు తీసుకుంటారు, అలా తీసుకోవద్దండి, ఓడిపోయిన నేనే ఇంత హ్యాపీగా ఉన్నాను, నువ్వెందుకు ఇంత బాధపడుతున్నావు అన్నప్పుడు కళ్యాణ్ వచ్చేసి ఏమంటాడంటే కాదన్నా అలా కాదు, మాటలు అనడానికి చాలా రకాలుగా అంటా ఉంటారు, సో అదైతే మనసుకు బాధగా అనిపిస్తుంది అన్నప్పుడు కళ్యాణ్ రా కళ్యాణ్ ఏంటి నువ్వు ఇలాగ చేస్తా ఉంటావు, ఏదైనా మనసుకు తీసుకోవద్దు, వెళ్ళి ప్రశాంతంగా పడుకో, ఇక్కడ ఉండొద్దు అసలు, నువ్వు వెళ్ళిపోదాం రా అని చెప్పేసి హక్ చేసుకొని సుమన్ శెట్టి గారు మనుషులను అయితే అస్సలు ఎంత బాగా గెలుచుకున్నారంటే చాలా బాగా అనిపించిందండి నాకు. సో అలాంటి టైంలోనే కదా మనము సపోర్టివ్గా ఉండాల్సింది ఒక మనిషికి అనేలాగా అయితే సుమన్ శెట్టి గారు చేశారు. ఇదంతా రివ్యూ వచ్చేసి ఇంకా పర్టికులర్ ఆ డేలో జరిగిందండి. సో మీరు కళ్యాణ్ రీతు ఫెయిల్ సంచాలక్సా లేదంటే మామూలు కరెక్ట్ సంచాలక్సా అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం. ఇంతే అండి వీడియో. ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి, బాయ్.